హలో హాయ్ మై డియర్ స్టూడెంట్స్. రీసెంట్గా మనం యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ గురించి లాస్ట్లో చూసాం కదండి. లాస్ట్లో అంటే మీకు యాడ్వర్బ్ ఏంటి, ఒక సెంటెన్స్ని మనం కట్ చేస్తే మనకు అక్కడ ఎలా వస్తాయి అని చెప్పి ఐడెంటిఫికేషన్ కోసం జస్ట్ మీకు ఇవన్నీ జస్ట్ బేసిక్స్ చెప్తున్నా అండి. సో నెక్స్ట్ మీకు నౌన్ టాపిక్ స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా మీరు నౌన్ అని అనుకోకండి, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ మాత్రమే. సో ఇప్పుడు మనకి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండి, ఇది లాస్ట్ బేసిక్ క్లాస్ మీకు. నెక్స్ట్ మీకు టాపిక్లోకి వెళ్ళిపోతుంది. సో మనకి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే మనకి ఫ్రీక్వెంట్గా వచ్చే వర్డ్స్ అన్నీ ఇలాంటివన్నీ, ఆల్వేస్, నెవర్, సమ్ టైమ్స్, హార్డ్లీ, రేర్లీ, ఇలాంటి వర్డ్స్ అన్నీ మనకి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయండి. వీటిని మనం యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఇక్కడ ఏంటి అంటే, సపోజ్ ఐ గో టు ద టెంపుల్ డైలీ అని రాస్తున్నా అండి. సపోజ్ నేను ఏం రాస్తున్నా అంటే ఐ గో టు ద టెంపుల్ డైలీ అని రాశానండి. అంటే ఇక్కడ నేను ఏం చెప్తాను, డైలీ అని పెట్టాను. నెక్స్ట్ టైం సపోజ్ ఐ గో టు ద టెంపుల్ సమ్ టైమ్స్ అని పెట్టొచ్చు. ఒకసారి నేను డైలీ అని పెట్టాను, నెక్స్ట్ టైం సమ్ టైమ్స్ అని పెట్టొచ్చు, అంటే నెక్స్ట్ టైం రేర్లీ అని పెట్టొచ్చు. సపోజ్ ఐ గో టు ద టెంపుల్ డైలీ అంటే ఏంటి, నేను డైలీ టెంపుల్కి వెళ్తాను. లేదు అలా కాకుండా ఐ గో టు ద టెంపుల్ సమ్ టైమ్స్ మాత్రం, అంటే కొన్ని డేస్ మాత్రం నేను టెంపుల్కి వెళ్తాను. లేదు అంటే ఐ గో టు ద టెంపుల్ రేర్లీ, ఎప్పుడూ రేర్గా వెళ్తుంటా టెంపుల్కి. లేదు అంటే ఒక్కోసారి నేను వెళ్ళను, అలా కూడా చెప్తుంటా కదండి. సో ఇలాంటి వర్డ్స్ని మనం చూడండి, ఇక్కడ మీకు డైలీ కానీ, సమ్టైమ్స్ కానీ, రేర్లీ కానీ, ఇలాంటివన్నీ మనకి ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. అంటే మనం వీటిని యూజ్ చేస్తుంటాం. సపోజ్ మీకు చూడండి, ఎగ్జాంపుల్స్లో చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది జస్ట్ అంటే ఇది తెలుసుకునే ముందు మీకు యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేవి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయండి. అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే అసలు ఏ వర్డ్స్ వస్తాయి ఇవంటే మనకి మళ్ళీ డీప్గా యాడ్వర్బ్లో ఇంకా మీకు చాలా వర్డ్స్ ఇస్తా అండి, ఇవి జస్ట్ ప్రెజెంట్ తెలుసుకోవడానికి. సో మనకి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మళ్ళీ 2 టైమ్స్ ఉంటాయి. ఇవన్నీ నేను మీ క్లాస్లో చెప్తాను మళ్ళీ. సో ఇప్పుడు మీకు జస్ట్ లైట్గా ఒక ఐడియా కోసం, సో యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో 2 టైప్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ డెఫినిట్ ఫ్రీక్వెన్సీ గురించి అండ్ సెకండ్ వన్ ఇండెఫినిట్ గురించి అండి. సో డెఫినిట్ ఏంటంటే, డెఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఒకటి, ఇండెఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఒకటి. సో డెఫినిట్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ టైం అనమాట. ఎగ్జాక్ట్ టైం అంటే సపోజ్ డైలీ జరిగేవి, వీక్లీ జరిగేవి, మంత్లీ జరిగేవి, ఎవ్రీ మినిట్ జరిగేవి, ఎవ్రీ ఇయర్ జరిగేవి, ఇలా లేదంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్, ఇలా పర్టికులర్గా ఒక టైం బట్టి ఎగ్జాక్ట్ టైంకి జరుగుతాయి కదండి. వాటిని మనం డెఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే, సపోజ్ చూడండి, ఐ గో టు ద టెంపుల్ డైలీ. చూసారా, అక్కడ డైలీ అంటే ఒక ఎగ్జాక్ట్ టైంకి అది డైలీ జరుగుతుంది. లేదంటే ఐ గో టు ద టెంపుల్ వీక్లీ. సో ఇలా మనం ఎగ్జాక్ట్గా జరుగుతాయని చెప్తాం కదండి, అలాంటివి మనకి డెఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇండెఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే అది నాట్ ఎగ్జాక్ట్ టైం అనమాట. అంటే ఒక పర్టికులర్ టైం అనేది ఉండదు. అంటే సమ్ టైమ్స్ వెళ్ళొచ్చు, రేర్లీ, లేదంటే ఆఫెన్, లేదంటే ఫ్రీక్వెంట్లీ, ఇలాంటి వర్డ్స్ వస్తే మీకు ఇండెఫినిట్ ఫ్రీక్వెన్సీ అని చెప్తామండి. సో ఇలాంటివన్నీ మనం డీప్గా టాపిక్లో నేర్చుకుంటాము. సో ఇప్పుడు జస్ట్ మీకు బేసిక్స్ గురించి కాబట్టి, సపోజ్ ఇందులో మీకు చాలా రూల్స్ ఉంటాయండి. సపోజ్ మీకు ఒక రూల్ చెప్తున్నా. ఒక రూల్ ఏంటి అంటే, సపోజ్ మనకి హెల్పింగ్ వర్బ్ ప్లస్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ప్లస్ మెయిన్ వర్బ్ అని ఉండాలి. అంటే ఎలా అంటే చూడండి, ఇక్కడ మీకు ఏముంటుందంటే స్టార్టింగ్లో చూడండి, హెల్పింగ్ వెబ్స్ అంటే ఏంటి, మనకు చాలా ఉంటాయి హెల్పింగ్ వెబ్స్. ఇక్కడ సపోజ్ కొన్ని రాసే చూడండి, ఈజ్ ఆర్, ఎమ్ ఆర్, వాజ్, వర్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్, డూ, డిడ్, డస్. మోడల్స్ అనేవి వస్తాయి. మోడల్స్ అంటే మళ్ళీ మనకి మే, మైట్, క్యాన్, కుడ్, షుడ్, ఇలాంటివన్నీ మనకి మోడల్స్ వస్తాయండి. సో ఇలాంటివన్నీ నేను మీకు చెప్తాను. సో ఇవన్నిటిని మనం హెల్పింగ్ వెబ్స్ అంటాం. సో దీంట్లో ఒక రూల్ గురించి చూసుకుంటే, ఒక రూల్ ఏంటి అంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సబ్జెక్ట్ రావాలి, తర్వాత హెల్పింగ్ వెర్బ్ రావాలి, తర్వాత అంటే హెల్పింగ్ వెర్బ్కి మెయిన్ వెర్బ్కి మిడిల్లో మనకి ఏముండాలంటే యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇలాంటి రూల్స్ అన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకి ఎస్ఎస్సిలో మనకి రూల్స్ మీద మనకి మొత్తం డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మీకు యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సపోజ్ సమ్ టైమ్స్ కానీ, రేర్లీ కానీ కల్పించింది అంటే అది దేనికి మిడిల్లో ఉండాలి, హెల్పింగ్ వెర్బ్కి అండ్ మెయిన్ వెర్బ్కి మిడిల్లో ఉండాలి. సో ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్, ఈ హ్యాస్ నెవర్ గాన్ టు నేపాల్ అని ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మీకు హెల్పింగ్ సబ్జెక్ట్ అనేది పక్కన పెట్టేసేయండి. హ్యాస్ అనేది ఏంటి, మనకి హెల్పింగ్ వెర్బ్. ఎందుకంటే గాన్ అనేది మెయిన్ వెర్బ్ కదండి, ఇక్కడ మెయిన్ వెర్బ్ ఉంది కాబట్టి హ్యాస్ అనేది మనకి హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. అక్కడ గాన్ అనేది లేని సిచ్యువేషన్స్లో మనకి వెర్బ్ అనేది మనకి మెయిన్ వెర్బ్ లేకపోతే హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ అవుతుంది. సో ఇక్కడ మనకి గాన్ అనేది మెయిన్ వెర్బ్ ఉంది కదండి, గో, వెంట్, గాన్ కదా. సో ఇక్కడ మనకి మెయిన్ వెర్బ్ గాన్ అనేది ఉంది, హ్యాస్ అనేది హెల్పింగ్ వెర్బ్. చూడండి ఇక్కడ హ్యాస్కి, గాన్కి మిడిల్లో మనకి నెవర్ అనేది ఉంది కదా. నెవర్ అనేది కూడా మనకి ఏంటి, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో కొన్ని వర్డ్స్ చెప్పాను కదండి. సో అందులో మీకు నెవర్ కూడా ఉంది కదా. సో యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మీకు దేనికి మిడిల్లో ఉండాలంటే, అటు హెల్పింగ్ వెర్బ్కి ఇటు మెయిన్ వెర్బ్కి మిడిల్లో ఉండాలండి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది. ఓకేనా. సో ఇది ఒక రూల్. ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి, మనం టాపిక్లో పూర్తిగా డిస్కస్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, హెల్పింగ్ వెర్బ్స్ కోసం చూసుకుంటే, హెల్పింగ్ వెర్బ్స్లో
ఇక్కడ మనకి బీ ఉంది, హ్యావ్ ఉంది, ఇలాంటి కొన్ని ఉన్నాయి. మనకి హెల్పింగ్ వెబ్స్ తెలుసు కదండి. సపోజ్ హెల్పింగ్ వెబ్స్ మనకి బీ ఫామ్స్లో ఏమొస్తాయండి? ఈజ్, యామ్, ఆర్, వర్స్, వర్, బీన్, బీయింగ్, టు బీ. సో ఇవన్నీ మనకి బీ ఫామ్స్ అండి. ఈజ్, యామ్, ఆర్, వర్స్, వర్, బీన్, బీయింగ్, టు బీ, ఇలాంటివన్నీ మనకి ఏంటంటే బీ ఫామ్స్. సో బీతో మనకి ఏమొస్తుందంటే ఐటీవీ. ఐటీవీ అంటే మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. ఐటీవీ అంటే ఏంటండి? మనకి ట్రాన్సిటివ్ వెర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని చెప్పాను కదా. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే మనకి ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే మనకు ఆబ్జెక్ట్ ఉండదు. సో మనకి బీ ఫామ్స్తో ఉండే మనకి ఐటీవీ ఎందుకు అవుతాయి అంటే చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. హీ ఈజ్ ఇంటెలిజెంట్ అని ఉంది. ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అండి? హీ ఈజ్ ఇంటెలిజెంట్ అంటే తనకి రిలేటెడ్గా, కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? కాంప్లిమెంట్ అవుతుంది కదండి. సో ఇక్కడ మీకు ఇంటెలిజెంట్ అనేది కాంప్లిమెంట్. సో అక్కడ మీకు ఆబ్జెక్ట్ లేదు కాబట్టి అక్కడ ఈజ్ అనేది ఏమవుతుంది? మీకు వెర్బ్ అవుతుంది. బట్ ఎటువంటి వెర్బ్ అవుతుంది? మనకి ఇంట్రాన్సిటివ్ వెర్బ్, అంతే కదండి. సో బీ ఫార్మ్స్ మనకు అక్కడ ఏమవుతాయండి? ఇంట్రాన్సిటివ్ వెర్బ్. అలాంటిది ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూడండి మీరు. హీ ఈజ్ నాట్ హియర్, తను ఇక్కడ లేడు. ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ మీరు చూస్తూ ఉండండి. సపోజ్ హీ ఈజ్ ఎ టీచర్, తను ఎవరమ్మా? టీచర్. అక్కడ మీకు ఆబ్జెక్ట్ అనేది లేదు. ఆబ్జెక్ట్ లేదు కాబట్టి అక్కడ బీ ఫార్మ్స్ మీకు ఏమవుతాయంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్. ఎందుకంటే ఆబ్జెక్ట్ ఉంటే మనకు అక్కడ బీ ఫార్మ్స్ ఉన్న ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. కానీ మనకి ఇలాంటి సెంటెన్స్లో మనకు ఆబ్జెక్ట్ ఉండదు కాబట్టి బీ ఫార్మ్స్ అనేవి ఏమవుతాయండి? ఇంట్రాన్సిటివ్ వెర్బ్. సపోజ్ నేను ఒకదాంతో చెప్పాను, నేను ఈజ్తో చెప్పాను, మీరు మిగతా వాటితో ట్రై చేయండి. నేను యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, టోటల్ యాడ్వర్బ్ కాన్సెప్ట్లో మీకు ప్రతి దాంతో ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇది జస్ట్ ఏంటి అంటే జస్ట్ నార్మల్గా మీకు ఇంట్రడక్షన్ వరకు మాత్రమే. సో ఇక్కడ మనకి ఏంటి? నెక్స్ట్ హ్యావ్తో చూసుకున్నాం అనుకోండి. సపోజ్ చూడండి, ఐ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ అని చెప్పాను. అక్కడ మీకు ఏంటి? అక్కడ మీకు ఆబ్జెక్ట్ హ్యావ్ అనేది మీకు ఏంటి? ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసే ముందు ఇవి చూడండి. హ్యావ్ అనేది ఏంటి? మనకి హ్యాజ్ అనేది ఏంటి? హ్యావ్ అనేది ప్లూరల్, హ్యాజ్ అనేది మనకి సింగులర్ కదా. సో ఇది మనకి ఫస్ట్ ఫామ్. అండ్ సెకండ్ ఫామ్ ఏంటి? హ్యాడ్. థర్డ్ ఫామ్ ఏంటి? హ్యాడ్. అండ్ ఫోర్త్ ఫామ్ ఏంటి? వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్ హ్యావ్కి హ్యావింగ్. అండ్ ఫిఫ్త్ ఫామ్ ఏంటి? టు ప్లస్ ఇన్ఫినిటివ్. చూడండి మనకి వెర్బ్కి మనకి 5 ఫామ్స్ ఉంటాయి. నేను మీకు లాస్ట్ క్లాస్లో చెప్పుంటా మేబీ. వెర్బ్ ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్, ఫోర్త్ ఫామ్, ఫిఫ్త్ ఫామ్. సో ఫస్ట్ ఫామ్ అనుకోండి, సపోజ్ మనకి గోకి తీసుకోండి. సపోజ్ చూడండి, గో తీసుకున్నాం అనుకోండి. మనం గో అనేది మనకి వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అవుతుంది. సెకండ్ ఫామ్ ఏంటి? మనకి వెంట్ అనేది సెకండ్ ఫామ్ అవుతుంది. గాన్ అనేది ఏంటి? మనకి థర్డ్ ఫామ్ అవుతుంది. గో, వెంట్, గాన్. అండ్ ఫోర్త్ ఫామ్ ఏమవుతుందండి? బీకి ఇంగ్ ఫామ్ చేర్చాలి. బీ అంటే మనకి వెర్బ్కి ఇంగ్ ఫామ్ చేర్చాలి. గో ప్లస్ సింగ్ అంటే ఏమవుతుంది? గోయింగ్. గోయింగ్ అనేది మనకి ఫోర్త్ ఫామ్ అవుతుందండి. అండ్ టు గో అని రాసామనుకోండి, అంటే టు ఇన్ఫినిటివ్ అంటే ఏంటంటే టూ ప్లస్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అండి. టూ ప్లస్ గో అనేది ఏంటి? గో అనేది వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. సో టూ ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫామ్ ఉంటే దాన్ని మనం టు ఇన్ఫినిటివ్ అంటాము. సో అది మనకి ఏమవుతుందంటే వెర్బ్ యొక్క టోటల్గా మనకి టు గో అనేది వెర్బ్ యొక్క ఫిఫ్త్ ఫామ్ అవుతుందండి. సో వెర్బ్ ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ మీకు తెలుసు మ్యాక్సిమం. ఫోర్త్ ఫామ్ అనేది, ఫిఫ్త్ ఫామ్ అనేది కొందరికి తెలుస్తాయి, కొందరికి తెలియవు. సో ఫోర్త్ ఫామ్ అనేది మనకి గోయింగ్, ఫిఫ్త్ ఫామ్ అనేది టు గో. ఓకేనా? ఫోర్త్ ఫామ్ అంటే మనకి వెర్బ్కి ఇంగ్ ఫామ్ చేర్చాలి. ఫిఫ్త్ ఫామ్ అంటే టూ ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫామ్. సో అలా తీసుకుంటే మనం ఎక్కడున్నామండి? ఈ స్లైడ్లో ఉన్నాం కదా. సో ఇక్కడ మనకి హ్యావ్ అనేది ఫస్ట్ ఫామ్ ప్లూరల్కి, హ్యాస్ అనే సింగులర్కి, అండ్ హ్యాడ్ అనే సెకండ్ ఫామ్, హ్యాడ్ అనే థర్డ్ ఫామ్. హ్యావింగ్ చూడండి, హ్యావ్ తీసుకుంటే మనకి హ్యావ్ ప్లస్ హ్యావింగ్ అనేది ఫోర్త్ ఫామ్. అండ్ టూ ప్లస్ ఇన్ఫినిటివ్, టూ ప్లస్ హ్యావ్ కదండి ఫస్ట్ ఫామ్. సో టూ ప్లస్ హ్యావ్ అనేది మనకి ఫిఫ్త్ ఫామ్. ఇలా మనకి 5 ఫామ్స్ ఉంటాయి కదండి. సో హ్యావ్తో మనకి ఎప్పుడు హ్యావ్తో కానీ హ్యాస్తో కానీ మనకి ట్రాన్సిటివ్ వెర్బ్ ఉంటుంది. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి? మనకి ఆబ్జెక్ట్ ఉండాలి. ఐ హ్యావ్ ఏ ప్రాబ్లమ్, అక్కడ మీకు తెలుస్తుంది కదండి. అక్కడ మనకి ప్రాబ్లం అనేది ఏంటి? ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ హ్యాజ్ ఏ కార్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఎందుకైంది? మీకు ఆల్రెడీ ఫీచర్స్ అని చెప్పాను. సో మనకి కార్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, ప్రాబ్లం అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇలా మనం చూసుకుంటూ ఉంటే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి. సో ఇలాంటివన్నీ మనకి ఏమవుతాయండి? ట్రాన్సిటివ్ వెర్బ్స్. సో అందుకే మీకు హ్యావ్ ఫామ్తో ఉండేవి మీకు ట్రాన్సిటివ్ వెర్బ్స్ ఉంటాయని చెప్పాను. అండ్ నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ మనకి నెక్స్ట్ స్లైడ్ చూడండి. సపోజ్ మనకి బీ ఫామ్స్తో మనకి ఏమేమి రావాలంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అనేది రాకూడదు, వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ రాకూడదు, వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రావచ్చు, వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్ రావచ్చు, వెర్బ్ యొక్క ఫిఫ్త్ ఫామ్ రావచ్చు అండి. ఓకేనా? సపోజ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు గుర్తుంచుకోండి, బీ ఫామ్స్తో మనకి వెర్బ్ ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్ రాకూడదు. సపోజ్ చూడండి, ఇక్కడ ఐ యామ్ గో అని ఉంది. ఐయామ్ అంటే ఇక్కడ యామ్ అనేది ఏంటండి? మనకి బీ ఫామ్ కదా. బీ ఫామ్స్ అనేవి మనకి ఈజ్, యామ్, ఆర్, వర్స్, వర్, హ్యాస్, హ్యావ్ ఇలాంటివన్నీ మోడల్స్ అన్నీ వస్తాయని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి యామ్ అనేది మనకి బీ ఫామ్తో గో అనేది ఏంటి? ఫస్ట్ ఫామ్, కాబట్టి ఇది మనకి రాంగ్ అండి. బీ ఫామ్తో మనకి ఫస్ట్ ఫామ్ రాకూడదు. ఐఎమ్ వెంట్ అనేది ఏంటి? వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్, కాబట్టి ఇది కూడా రాంగ్. అండ్ ఇక్కడ థర్డ్ వన్ చూడండి, ఐఎమ్ సర్ప్రైజ్డ్ అని ఉంది. ఇక్కడ సర్ప్రైజ్డ్ అనేది మీరు వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అనుకోకండి. సర్ప్రైజ్ ఫస్ట్ ఫామ్, సర్ప్రైజ్ సెకండ్ ఫామ్, అండ్ థర్డ్ ఫామ్ కూడా అదే కదా. కానీ ఇక్కడ నేను మీకు రాసింది థర్డ్ ఫామ్. సో ఇక్కడ మనకి బీతో థర్డ్ ఫామ్ ఉంది కాబట్టి ఇది మనకి కరెక్ట్ సెంటెన్స్. అండ్ చూడండి, యామ్ అనేది బీ ఫామ్తో మనకి ఇక్కడ ఏముంది? వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్ కదా. ఇందాకే నేను
చెప్పా, వెర్బ్కి ఇంగ్ ఫామ్ చేస్తే మనకు అది వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్. సో గోయింగ్ అనేది వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్. వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్తో మనకు బీ అనేది రావచ్చు కదండి. సో ఈ సెంటెన్స్ అనేది మనకి కరెక్ట్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఇక్కడ ఐ యామ్ టు గో అని ఉంది. ఐ యామ్ టు గో అంటే ఏంటి, ఇక్కడ యామ్ అనేది బీ ఫామ్. బీ ఫామ్తో మనకి టు గో అనేది ఏంటి, టు ఇన్ఫినిటివ్ కదండి. టు ఇన్ఫినిటివ్ అనేది మనకి వెర్బ్ యొక్క ఫిఫ్త్ ఫామ్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి వెర్బ్ యొక్క ఫిఫ్త్ ఫామ్ కూడా మనకి రావచ్చు. సో ఇది కూడా మనకి కరెక్ట్ కదండి. అండ్ చూడండి, ఐఎమ్ టు స్టడీ కూడా అంతే కదా. టు స్టడీ, టూ ప్లస్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వచ్చింది అంటే అది మనకి టూ ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫామ్ వచ్చిందంటే అది మనకి ఏమవుతుందండి, ఫిఫ్త్ ఫామ్. కాబట్టి టు స్టడీ అనేది కూడా మనకి కరెక్టే. టు ఫ్లై కూడా కరెక్టే అండి. సో ఇలాంటివన్నీ మనకి కరెక్ట్ సెంటెన్సెస్. సో నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే చూడండి, నెక్స్ట్ ఏంటంటే మనకి బీతో ఇంకా ఏమేమి రావాలి అంటే చూడండి, ప్రిపోజిషన్ రావచ్చు, యాడ్జెక్టివ్ రావచ్చు, యాడ్వర్బ్ రావచ్చు, అండ్ వెర్బ్ యొక్క థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఫామ్స్ రావచ్చు, అండ్ అలానే నౌన్ రావచ్చు, అలానే మనకి ఐటీవీ వస్తుంది. సో ఇలాంటివన్నీ మనకి బీ ఫామ్తో రావాల్సినవి. అంటే మనకి ఎప్పుడైనా ఎగ్జామ్లో మనకి సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఆ పక్కన మనకి ఏది రంగు ఉందో తెలుసుకోవడానికి ఇవన్నీ బేసిక్స్ అండి. సో మనకి బీతో ప్రిపోజిషన్ అంటే ఏంటి అనేది మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. సపోజ్ చూడండి, ఐ యామ్ ఇన్ మై రూమ్. ఇక్కడ యామ్ అనేది ఏంటి, మనకి బీ ఫామ్. బీ ఫామ్ పక్కన మనకి ఏమొచ్చిందండి, ఇన్ అనేది ఏంటి, చాలా ప్రిపోజిషన్స్ ఉంటాయి. సో ఇన్ అనేది ఒక ప్రిపోజిషన్ కదండి. సో ఐ యామ్ పక్కన మనకి ఏమొచ్చింది, ఇన్ అనేది ఒక ప్రిపోజిషన్. నేను రూమ్లో ఉన్నా, ఐ యామ్ ఇన్ మై రూమ్. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇన్ అనేది ప్రిపోజిషన్. సో బీ ఫామ్తో మనకి ఏమొచ్చిందండి, ఇక్కడ ప్రిపోజిషన్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, యాడ్జెక్టివ్. బీ ఫామ్తో యాడ్జెక్టివ్ వస్తుంది. సపోజ్ చూడండి, ఐ యామ్ షై. మీకు ఇక్కడ యాడ్జెక్టివ్, ఇక్కడ మీకు ఏం చెప్తుందండి, యాడ్జెక్టివ్ అనేది నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది కదా అని. కాబట్టి ఇక్కడ మీకు ఏంటి, ఐ యామ్ షై అనేది ఇది నాకు రిలేట్, అంటే నేను షై అంతే కదండి. ఇక్కడ మీకు యామ్ అనేది బీ ఫామ్, ఇక్కడ మీకు నౌన్కి డిస్క్రైబ్ చేస్తుంది కదండి షై అనేది. అక్కడ మీకు షై అనేది యాడ్జెక్టివ్ అంతే కదా. సో ఇక్కడ మీకు యామ్తోని షై అనేది ఉంది, అంటే బీ ఫామ్తో యాడ్జెక్టివ్ ఉంది. సో ఇది ఒక టైప్ అనమాట. నెక్స్ట్ ఇంకా మీకు బీ ఫామ్తో యాడ్వర్బ్స్ ఉండడం కూడా మీరు అలానే, జస్ట్ ఏ మినిట్ అమ్మ. సో బీ ఫామ్తో మీకు యాడ్వర్బ్స్ ఉండడం కూడా ఇక్కడ మీకు 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఇది మీరు జస్ట్ చూడండి అర్థమైపోతుంది. నెక్స్ట్ అలానే మీకు బీ ఫామ్తో మీకు వెర్బ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఫామ్స్ ఉంటాయని మీరు ముందు స్లైడ్లో చూసారు కదండి. ఇక్కడ మీరు ఆల్రెడీ బీ ఫామ్తో మీకు వెర్బ్ యొక్క థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఫామ్స్ ఉంటాయి. వెర్బ్ యొక్క ఫస్ట్, సెకండ్ ఫామ్స్ ఉండవని మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే మనకి బీ ఫామ్తో మనకి ఏమి ఉండాలంటే నౌన్ ఉండాలి. నౌన్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ చూడండి, హీ ఈజ్ ఏ డాక్టర్. మీకు ఆల్రెడీ నౌన్ యొక్క పొజిషన్ చెప్పాను కదండి. సబ్జెక్ట్ ప్లేస్లో అయినా ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్లో అయినా ఉండొచ్చు, లేదంటే డూ ఆర్ యాక్షన్ చేసే వాళ్ళు కూడా మనకి నౌన్ అవుతారు, లేదంటే కాంప్లిమెంట్ ప్లేస్లో అయినా మీకు నౌన్ అనేది ఉండొచ్చు. సపోజ్ చూడండి, హీ ఈజ్ ఏ డాక్టర్. ఇక్కడ హీ అనేది కదండి, డాక్టర్ అనేది ఆయనే డాక్టర్ కాబట్టి అది ఒక కాంప్లిమెంట్. సో ఇక్కడ మీకు కాంప్లిమెంట్ అనేది డాక్టర్, ఆ ప్లేస్లో కూడా మీకు నౌన్ ఉంటుందని తెలుసు కదండి. కాబట్టి ఈజ్ అనేది ఏంటి, మీకు బీ ఫామ్. బీ ఫామ్ పక్కన మీకు డాక్టర్ అనేది నౌన్ కదండి. సో మనకి ఈ అంటే బీ ఫామ్స్తో మనకి ఏమేమి రావచ్చు అని చెప్తున్నాం. బీ ఫామ్ పక్కన ప్రిపోజిషన్ రావచ్చు, బీ ఫామ్ పక్కన యాడ్జెక్టివ్ రావచ్చు, బీ ఫామ్ పక్కన యాడ్వర్బ్ రావచ్చు, బీ ఫామ్ పక్కన మనకి వెర్బ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఫామ్ రావాలి, లేదంటే బీ ఫామ్ పక్కన మనకి నౌన్ ఉండాలి. చూడండి, సపోజ్ దే ఆర్ స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్ అన్నాం కదండి. ఇది మనకి ఏంటి, ఇక్కడ కాంప్లిమెంట్. సో స్టూడెంట్స్ అనేది మనకి ఏమవుతుంది, కాంప్లిమెంట్ ప్లేస్లో అనేది నౌన్ అవ్వచ్చు, లేదంటే యాడ్జెక్టివ్ కూడా అవ్వచ్చు, అది సెంటెన్స్ బట్టి వస్తుంది మనకి. సో ఇక్కడ మనకి ఏంటి, కాంప్లిమెంట్ ప్లేస్లో మనకి ఇక్కడ నౌన్ అనేది ఉంది కదండి. సో ఈ ఆర్ అనేది మనకి బీ ఫామ్. బీ ఫామ్ పక్కన మనకి ఏముంది, ఇక్కడ నౌన్ అనేది ఉంది. సో ఇలాంటి రూల్స్ అన్ని గుర్తుంచుకోండి. ఐటీవీ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సపోజ్ హీ ఈజ్ ఆనెస్ట్ అని ఉంది, అది మనకి ఏంటి, అక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి అక్కడ ఈజ్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది, ఐటీవీ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. ఇది ఆల్రెడీ ముందు ఎగ్జాంపుల్స్లో చెప్పాను. మీకు ముందు ఎగ్జాంపుల్స్లో బీతో ఐటీవీ వస్తుందని చెప్పాను, అండ్ ఇంకా ఏం చెప్పానని మీకు వెర్బ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఫామ్స్ రావాలని ముందు ఎగ్జాంపుల్స్లో చెప్పాను, రిమైనింగ్ ఇప్పుడు చెప్పానండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ బీ ఫామ్స్ గురించి. నెక్స్ట్ ఏంటంటే హ్యావ్ గురించి కూడా అలానే. ఇప్పుడు హ్యావ్తో మనకి ఏం రావాలని చెప్పాను, ట్రాన్సిటివ్ వెర్బ్స్ రావాలి. అంటే ఇప్పుడు సపోజ్ మీకు చెప్పాను, హ్యావ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఇదే కదా, సెకండ్ ఫామ్ ఇది, థర్డ్ ఫామ్ ఇది, ఫోర్త్ ఫామ్ ఇది, ఫిఫ్త్ ఫామ్ ఇది. సపోజ్ చూడండి, ఇక్కడ చూడండి, అంటే మనకి హ్యావ్తో ఎప్పుడు మనకి ఏం రావాలంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రావాలి. ఐ హ్యావ్ కాల్డ్ ద పోలీస్ అని ఉంది. ఇక్కడ హ్యావ్ అనేది మనకి ఉంది కదా, హ్యావ్తో కాల్డ్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉంది కదా, ఇది కరెక్ట్. అండ్ చూడండి, హీ హ్యాస్ ఇన్వైటెడ్ అస్. హ్యాస్ అనేది మనకి హ్యావ్తో కానీ హ్యాస్తో కానీ మనకి వెర్బ్ థర్డ్ ఫామ్ కావాలి. ఇన్వైటెడ్ కాబట్టి ఇక్కడ మనకి ఇన్వైటెడ్ అని థర్డ్ ఫామ్ కాబట్టి ఇది కూడా మనకి సరిపోయింది. అలానే కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. సపోజ్ హీ హ్యాస్ సింగింగ్ ఏ సాంగ్, ఇలా అనకూడదు కదా మనం. సింగింగ్ అనేది వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్. సింగ్, సాంగ్, సంగ్, సింగింగ్, టు సింగ్, ఇవి కదండి మనకి వెర్బ్ యొక్క 5 ఫామ్స్. సో ఇక్కడ మనకి సింగింగ్ అనేది మనకి రాకూడదు కాబట్టి మనకి ఏం రావాలి, సింగ్, సాంగ్, సంగ్. కాబట్టి ఈ హ్యాస్ సంగ్ ఏ సాంగ్ అని రావాలి. దే హ్యావ్ వెంట్ అని రాకూడదు. దే హ్యావ్ గో, వెంట్, గాన్. దే హ్యావ్ గాన్. సో హ్యావ్ ఆర్ హ్యాస్తో మనకి వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రావాలి. అలానే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఈ హ్యాడ్ బై అనకూడదు, బై బాట్ కదండి. ఈ హ్యాడ్ బాట్. హ్యావ్తో, హ్యాస్తో, హ్యాడ్తో మనకి వెర్బ్ యొక్క 3 ఫామ్స్ రావాలి. సపోజ్ చూడండి, ద బాయ్ హ్యాస్ ఫాలెన్ డౌన్.
అక్కడ అక్కడ ఫెల్ అనేది ఫస్ట్ ఇచ్చాను. ఫెల్ అనేది మనకి వెర్బ్ యొక్క ఏంటంటే సెకండ్ ఫామ్, ఫాల్, ఫెల్, ఫాలెన్. సో ఇక్కడ మనకి ఫాలెన్ అనేది రావాలి. అలా మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చా చూసారా. సో మనకి హ్యావ్తో మనకి ఏంటంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రావాలి, హ్యావ్ ఆర్ హ్యాస్ ఆర్ హ్యాడ్తో. నెక్స్ట్ చూడండి, సపోజ్ మనకి హ్యావింగ్ అంటే మీనింగ్ ఏంటంటే టేకింగ్ అని అర్థం అండి. హ్యావింగ్ అంటే ఏంటంటే టేకింగ్. సపోజ్ చూడండి, ఐఎమ్ టేకింగ్ ఆర్ ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్ అనొచ్చు. ఇవి తినడానికి అలాంటి వాటికి మాత్రం మనం హ్యావింగ్ అని యూజ్ చేయాలి. సపోజ్ చూడండి, ఐఎమ్ హ్యావింగ్ 2 ఫ్రెండ్స్ అని అనకూడదు. అలా అంటే అక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే నువ్వు 2 ఫ్రెండ్ అంటే టేకింగ్, హ్యావింగ్ అన్న టేకింగ్ అన్న ఒకటి. సపోజ్ ఐఎమ్ టేకింగ్ మై లంచ్ అంటే నేను లంచ్ తీసుకుంటున్నా అని వస్తుంది. ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్, అంతే కదండి, మనం లంచ్ తింటున్నట్టు. ఐఎమ్ హ్యావింగ్ 2 ఫ్రెండ్స్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే నువ్వు నీ 2 ఫ్రెండ్స్ని తింటున్నట్టు మీనింగ్ వస్తుంది. కాబట్టి మనం అలా యూజ్ చేయకూడదు. అంటే తినే వాటికి మాత్రమే మనం అక్కడ హ్యావింగ్ ఆర్ టేకింగ్ అని యూజ్ చేయాలి. అంటే హ్యావింగ్ అనేది మనం అప్పుడే యూజ్ చేయాలి, అంతేగాని రిమైనింగ్ వాటికి మనం హ్యావింగ్ అనేది యూజ్ చేయకూడదు. సో ఇక్కడ మనకి ఎస్ఎస్సిలో చాలా వరకు ఇలాంటివి కూడా వస్తుంటాయి. ఐఎమ్ హ్యావింగ్ 2 ఫ్రెండ్స్ అనేది రాంగ్ సెంటెన్స్ అండి. కాబట్టి మనం అక్కడ ఏం చెప్పాలంటే నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఐ హ్యావ్ 2 ఫ్రెండ్స్. సో ఇవి జస్ట్ నార్మల్గా రూల్స్ అండి. అండ్ మనకి ఏంటంటే నెక్స్ట్ మోడల్స్ గురించి, ఈ మోడల్స్ చాలా ఉన్నాయి. షల్ అని, మే అని, కెన్, షుడ్, మైట్, కుడ్, విల్, నీడ్ ఇలాంటివన్నీ వస్తాయండి. ఆ టు, వుడ్. చూడండి, మనకి విల్ కానీ, షెల్ కానీ, మే కానీ, కెన్, వుడ్, షుడ్, మైట్, కుడ్, నీడ్, డేర్, మస్ట్, ఆట్ టు, వుడ్, రేదర్ ఆర్ హార్డ్, లేదంటే హ్యాడ్ బెటర్, యూజ్ టు ఇలాంటివన్నీ మనకు వస్తాయండి. ఇలాంటివన్నీ మనకి మోడల్స్, ఇవన్నీ మనం డీప్గా డిస్కస్ చేద్దాము. సో ఇలాంటివన్నీ ఏంటంటే మనకి మోడల్స్. అండ్ ఇక్కడ మోడల్స్లో మనకి ఎప్పుడు ఏం రావాలంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ రావాలి. సపోజ్ చూడండి, ఐ కెన్ ప్లే, కెన్ అనేది ఏంటి మనకి మోడల్ ప్రక్కన మనకి ప్లే అనేది ఫస్ట్ ఫామ్ కదా. సో హీ, మే, కమ్, కేమ్, కమ్ కదండి. సో మే అనేది మనకి మోడల్ పక్కన మనకి వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ రావాలి. ఇది ఫస్ట్ రూల్ అండి. మోడల్స్తో మనకి ఏం రావాలంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ రావాలి. లేదు అంటే మోడల్తో ఇంకేం రావచ్చు అంటే మోడల్ పక్కన యాడ్వర్బ్ పక్కన మనకి వెర్బ్ ఫస్ట్ ఫామ్ రావాలి. సో ఈ 2 రూల్స్ ప్రెసెంట్ గుర్తుంచుకోండి. మోడల్స్తో మనకి వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఉండాలి, లేదంటే మోడల్స్ ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. మీకు మోడల్స్తో వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అనేది మీకు తెలుసు ఆల్రెడీ. సో మోడల్స్ ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫామ్ అంటే చూడండి, సపోజ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ విల్ నెవర్ గో అని ఉంది. ఇక్కడ విల్ అనేది ఏంటి మనకి మోడల్, నెవర్ అనేది ఏంటి మనకి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. యాడ్వర్బ్ నేర్చుకున్నాం కదండి. నెవర్ అనేది మనకి దేనికి మధ్యలో ఉండాలని చెప్పాను మీకు ఇంకా గుర్తుంది కదండి. యాడ్వర్బ్ అంటే యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనకి దేనికి మిడిల్లో ఉండాలి, హెల్పింగ్ వెర్బ్కి అండ్ మెయిన్ వెర్బ్కి మిడిల్లోనే ఉండాలి కదా. ఇక్కడ విల్ అనేది హెల్పింగ్ వెర్బ్, గో అనేది మెయిన్ వెర్బ్, మిడిల్లో మనకి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చింది కదండి. సో ఇక్కడ మనకి అలా ఆ రూల్ ఇక్కడ కూడా వచ్చింది చూసారా. అంటే మనకి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడైనా నెవర్, రేర్లీ, సమ్ టైమ్స్ ఇలాంటివన్నీ వచ్చాయంటే మనకి దేనికి మిడిల్లో ఉండాలంటే హెల్పింగ్ వెర్బ్కి మెయిన్ వెర్బ్కి మిడిల్లో ఉండాలి. సో ఇక్కడ మనకి మోడల్ అనేది విల్ కదండి, అండ్ ఇక్కడ యాడ్వర్బ్ అనేది నెవర్ కదా, అండ్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ గో, సరిపోయింది కదండి. సో మోడల్స్తోని ఏముంటాయండి, మోడల్స్ వెర్బ్ ఫస్ట్ ఫామ్ అని ఉండొచ్చు, లేదంటే మోడల్ ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. చూడండి, వుడ్ రేదర్ అనేది ఉంది కదా, వుడ్ రేదర్ అనేది మనకి మళ్ళీ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్, మోడల్ పక్కన మనకి గో అనేది వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్, సరిపోయింది. సో అలా మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళండి. మనకి మోడల్స్ ఫస్ట్ ఫామ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రిపోజిషన్స్తో ఏముండాలంటే, ప్రిపోజిషన్స్తో మనకి పక్కన నౌన్ చాలా ప్రిపోజిషన్స్ ఉంటాయండి. ఇక్కడ కొన్ని మాత్రమే పెట్టాను. సో ఇక్కడ చూసారు కదండి, మనకి ఇక్కడ ఏమొచ్చిందండి, ప్రిపోజిషన్స్తో మనకి ఏం రావాలంటే ప్రిపోజిషన్స్తో నౌన్ అయినా రావాలి, లేదంటే ప్రిపోజిషన్ ప్లస్ ఆర్టికల్ ప్లస్ నౌన్ అయినా రావాలి, ప్రిపోజిషన్ ప్లస్ ఆర్టికల్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అయినా రావాలి. ఇవి మీరు గుర్తుంచుకోవాలండి. ప్రిపోజిషన్ పక్కన నౌన్ అయినా ఉండాలి, లేదంటే ప్రిపోజిషన్ ప్లస్ ఆర్టికల్ ప్లస్ నౌన్ అయినా ఉండాలి, ప్రిపోజిషన్ ప్లస్ ఆర్టికల్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అయినా ఉండాలి. సపోజ్ ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ చూడండి, ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ అంటే ఐ యామ్ ఇన్ మై క్యాబిన్. ఇక్కడ ఏంటి, ఇక్కడ యామ్ అనేది మనకి బీ ఫామ్ అని తెలుసు కదా. బీ ఫామ్ పక్కన మీకు ఆల్రెడీ ప్రిపోజిషన్ వస్తుందని నేను మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా రూల్లోని. బీ ఫామ్ పక్కన మీకు ప్రిపోజిషన్ రావచ్చు, యాడ్వర్బ్ రావచ్చు, నౌన్ రావచ్చు, వెర్బ్ యొక్క థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఫామ్ రావచ్చు, ఇలాంటివన్నీ యాడ్జెక్టివ్ రావచ్చు. ఇవన్నీ మీకు చెప్పాను కదండి. ఇక్కడ మనకి యామ్ అనేది ఏంటి మనకి బీ ఫామ్ పక్కన ఇన్ అనేది ప్రిపోజిషన్ వచ్చింది కదండి, ఇది కరెక్టే. అండ్ ఐ యామ్ ఇన్ మై క్యాబిన్ అంటే ఇక్కడ ఏంటండి మనకి ప్రిపోజిషన్, ఇన్ అనేది ప్రిపోజిషన్, సరిపోయింది. సో ప్రిపోజిషన్స్తో ఇక్కడ మై క్యాబిన్ అనేది ఏంటి, అక్కడ మైతో మీకు ఫిట్ అవుతుంది చూడండి. క్యాబిన్, మై క్యాబిన్, యువర్ క్యాబిన్, హ్యారీ క్యాబిన్, ఇలా మైతో ఫిట్ అయినవన్నీ మనకి నౌన్స్ అని మనం చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మై క్యాబిన్ అనేది ఏంటి, మై క్యాబిన్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి నౌన్, కాబట్టి మనకి అక్కడ ప్రిపోజిషన్ ప్రక్కన నౌన్ వచ్చింది కదా. సో ఇది మనకి కరెక్టే కదండి, ఇది మనకి కరెక్టే. సో ప్రిపోజిషన్తో మనకి నౌన్ ఉండాలి అనేది ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ అండి. అండ్ ప్రిపోజిషన్తో సపోజ్ చూడండి, ఇక్కడ మనకి లాస్ట్లో చూడండి, ప్రిపోజిషన్స్తోని మనకి ఆర్టికల్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్. ఇది చూసుకుంటే ఇప్పుడు సపోజ్ లాస్ట్ సెంటెన్స్ చూడండి, ఇక్కడ
వీఆర్ ఇన్ ఏ డిఫికల్ట్ ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం అనేది ఏంటి, మనకి మై ప్రాబ్లం, యువర్ ప్రాబ్లం ఇలాంటి మనకి ఫిట్ అవుతుంది. ప్రాబ్లం అనేది మనకి నౌన్ అని తెలుసు. సో ఇక్కడ మనకి ఏంటి, నౌన్ని మనకి డిస్క్రైబ్ చేసేది ఏంటి, యాడ్జెక్టివ్ కదండి. ఇక్కడ ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం, అది డిఫికల్ట్ ప్రాబ్లం. సో డిఫికల్ట్ అనేది ఏంటి మనకి యాడ్జెక్టివ్, ఏ అనేది ఏంటి మనకి ఆర్టికల్, అండ్ ఇన్ అనేది ఏంటి ప్రిపోజిషన్. సో ఈ రూల్ వచ్చింది కదండి, ఇక్కడ ప్రిపోజిషన్ ప్లస్ ఏ అనేది ఆర్టికల్ ప్లస్ డిఫికల్ట్ అనేది యాడ్జెక్టివ్ ప్లస్ ప్రాబ్లం అనేది నౌన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నౌన్ అంటే తెలియాలి. నౌన్ అనేది మనకి ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. సో ప్రాబ్లం అనేది నౌన్, అక్కడ నౌన్ని డిఫికల్ట్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది. అది డిఫికల్ట్ ప్రాబ్లం, నా ఈజీ ప్రాబ్లం అని చెప్తుంది. కాబట్టి డిఫికల్ట్ అనేది యాడ్జెక్టివ్, దాని ముందున్న ఏ అనేది ఆర్టికల్, ఇన్ అనేది ప్రిపోజిషన్. సో ఇలా మనకి రూల్స్ వస్తూ ఉంటాయండి. సో ఇది జస్ట్ మనకి బేసిక్స్ వరకు. సో మనకి రేపు నెక్స్ట్ మీకు కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ ఆర్ స్టార్ట్ అవుతుంది 10th క్లాస్. ఆ వీడియో తర్వాత నేను ఆల్టర్నేట్ డేస్ కానీ 2 days కానీ నేను మీకు ఇంగ్లీష్ రిలీజ్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ మీకు ఫుల్ కాన్సెప్ట్తో నౌన్తో మీ ముందుకు వస్తాను. సో అలా యూ టేక్ కేర్.